లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. రుజినములపై జయమునిచ్చిన, రుజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు, విజయుడా నిన్ను వేడుకొందు.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభమనే ఈ కార్యక్రమాలు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఆయనతో ప్రారంభించినప్పుడు విడువని ఎడబాయని దేవుడు ఆయన చేయి పట్టుకుని ఈ జీవిత కాలంలో మాత్రమే కాకుండా ఆ జీవితం పొందేంత వరకు కూడా, ఆ జీవితంలో ప్రవేశించేంత వరకు కూడా మన చేయి విడిచిపెట్టడు. మార్గమైన దేవుడు, అది సత్యమైన మార్గము, నిత్యమైన మార్గము. ఆ నిత్య జీవాన్ని చేరేంత వరకు విడువని ఎడబాయని కృపగలిగిన దేవుడు. ఆ దేవునితో మన దినమును ప్రారంభించుట మనకు క్షేమం, మనకు ఆశీర్వాదకరం, మనకు ఆనందం. రండి, మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభించుటకు ప్రభు పేరిట, ప్రభు ప్రేమను బట్టి మీకు స్వాగతం తెలియచేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము మీరు మాతో మాట్లాడుతున్నందుకు ప్రభువా స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల నుంచి అనేక సత్యాలు మాకు బోధిస్తున్నారు. కొన్ని విషయాల్లో మాకు ఇంతవరకు స్పష్టత లేని అనుభవాల మధ్య ఆధ్యాత్మిక సత్యాలను స్పష్టపరుస్తున్నారు. ప్రభువా స్తుతులు చెల్లిస్తూ ఆ నిరీక్షణతో, ఆ నమ్మికతో, ఆ విశ్వాసంతో ముందుకు సాగుటకు మీ సహాయం దయచేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 4వ వచనం మొదటి భాగాన్ని మరొకసారి ధ్యానం చేద్దాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. సో నిన్నటి దినము మనం ధ్యానం చేస్తూ ఇట్ ఈస్ నాట్ వాకింగ్ ఇన్ ద వ్యాలీ, ఇట్ ఈస్ వాకింగ్ త్రూ ద వ్యాలీ అనే మాట వాడాం కదండి. ఆ మరణపు ఆ లోయలో కాదు, లోయ గుండా సంచరించుట కాదు, ఆ లోయను క్రాస్ అయ్యి అవతలకి వెళ్ళడం. సో ఇట్ ఈస్ నాట్ వాండరింగ్ అరౌండ్ ఇన్సైడ్ ది వ్యాలీ, బట్ క్రాసింగ్ త్రూ ద వ్యాలీ టు ది అదర్ డెస్టినేషన్. ఆ వాస్తవాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. సో ఈ క్రమంలో ఆ మాట యొక్క మరో భావము, ఇట్ ఈస్ నాట్ ద వ్యాలీ ఆఫ్ డెత్. దో అక్కడ రాయబడ్డ మాట, దో ఐ వాక్ త్రూ ది వ్యాలీ ఆఫ్ ది షాడో ఆఫ్ డెత్. ఇట్ ఈస్ నాట్ ద వ్యాలీ ఆఫ్ డెత్, ఇట్ ఈస్ ద షాడో, వ్యాలీ ఆఫ్ ది షాడో ఆఫ్ డెత్. తెలుగులో మరణపు నీడ కలిగిన లోయ గుండా నేను ప్రయాణం చేసిన, మరణపు నీడ కలిగిన లోయ గుండా నేను ప్రయాణం చేసినప్పటికీ కూడా. నీడ అంటే ఏంటండి? వాస్తవంగా అది ఒక నీడ మాత్రమే, వితౌట్ సబ్స్టాన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు అకస్మాత్తుగా ఒక తాడు పాము ఆకారంలో కనబడుతుంది, పాము కాదు అది. ఆ నీడ చూసి పాము బయటపడతాం, లైట్ వేసి చూస్తే అక్కడ ఏముంటుందండి? తాడు. అరే తాడేనా అంటాం. అలాగే క్రూర మృగాలు కొన్ని, వాటి నీడలు మనం ఏం చేయవు, అవి మనల్ని ఏమైనా చేస్తాయేమో, కానీ అది నీడ అంటున్నాడు భక్తుడు. ఏమంటున్నాడు? మరణపు నీడ గల లోయ గుండా ప్రయాణం చేసినప్పటికీ కూడా. దట్ వ్యాలీ కంటైన్స్ ది షాడో ఆఫ్ డెత్, నాట్ డెత్. ఆ డిఫరెన్స్ మనము జ్ఞాపకం చేసుకోవాలి. అనగా ద సబ్స్టెన్స్ వాజ్ రిమూవ్డ్. ఆ మరణం అనే ఆ భయంకరత్వం తొలగించబడింది, ఒట్టి నీడ మాత్రమే మిగిలింది, నీడ మాత్రమే మిగిలింది. సో యేసుప్రభు వారు ఆయన మరణాన్ని స్వాగతించి సమాధిలో 3 దినములు పెట్టబడిన తర్వాత 3వ దినమున వేకువజామున ఆ స్త్రీలు వచ్చినప్పుడు, సో అక్కడ ఆ సమాధి రాయి తొలగించబడింది. సో దెర్ వాజ్ నో డార్క్నెస్ ఇన్సైడ్. గాఢాంధకారం లేదు అక్కడ కదండి, ప్రకాశమానమైన వెలుగుంది అక్కడ.
అలాగే వారు వెళ్ళింది దేహానికి ఆ తైల సంస్కారం చేయాలి, సుగంధ ద్రవ్యాలు పోయాలి, దేహం కొరకు వెళ్ళారు. వాళ్ళు దేహాన్ని వెతికారు. మగ్దలేని మరియా నా ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారని ఆమె విలపిస్తుంది. సో అక్కడ లేదు, సబ్స్టాన్స్ లేదు. ఆ లోయలో, ఆ గుహ లోపల యేసు ప్రభు వారిని ఉంచిన ఆ గుహ లోపల, ఆ దేహాన్ని ఉంచిన గుహ లోపల దేహం లేదు. దెర్ వాజ్ నో సబ్స్టాన్స్. కానీ సూచనలు ఉన్నాయి కదండి. ఆ వస్త్రములు చుట్టి మడతపెట్టి అక్కడ ఉంచబడ్డాయి. ఇట్ వాజ్ ద ప్లేస్. సో ఆ వస్త్రాలు ఏం తెలియజేస్తుంటే ఆయన ఇక్కడ ఉంచబడ్డాడు, ఇప్పుడు లేడు. రండి ఆయన పరుండి ఉండిన స్థలమును చూడండి అంటుంది దూతలు కదండి. కమ్ అండ్ సీ అండ్ గో అండ్ టెల్. సో యేసు ప్రభువారు సిలువలో మరణించి మృత్యుంజయుడు లేచి ఏం చేశాడంటే ఆ మరణపు ముళ్ళును తుంచివేశాడు. ముళ్ళును తుంచివేశాడు. మనకు ఈ కందిరీగలు ఉంటాయి కదండి, అవి కొన్నిసార్లు అనుకోకుండా లోపలికి వస్తే వచ్చి అవి శబ్దం చేస్తాడు. శబ్దం అంటే అవి ఎక్కడ కుడతాయో మన భయంతో మనము చాలా డిస్టర్బ్ అయిపోతాం. తోలివేయడానికి ప్రయత్నం చేస్తాం. అవి బియ్యం తిరుగుతాడు, ఎక్కడ వాలితే అక్కడ కుడతాయని భయం. కానీ ఒక వాస్తవం ఏంటంటే ఆ కందిరీగకు ఒక ముళ్ళు ఉంటుంది. ఆ కందిరీగ ఎవరి మీద మొదటగా వాలుతుందో ఆ ముళ్ళును ఆ వ్యక్తి మీద కుచ్చుతుంది. కాబట్టి భయంకరమైన పెయిన్ వస్తుంది. ఒక విధమైన విషతుల్యమైన ముళ్ళు కాబట్టి భయంకరమైన పెయిన్ వస్తుంది. అందుకని భయం. కానీ అది మొదట ఎవరి మీద వాలుతుందో వారిని కుచ్చుతుంది. ఆ ముళ్ళు అక్కడ రిలీజ్ చేస్తుంది అంతే. ఇంకా ఆ తర్వాత అది వెళ్ళి ఎంతమంది మీద వాలినప్పటికీ కూడా ఆ ఈగలో ముళ్ళు లేదు. అర్థమవుతుందండి? ఆ ఈగలో, కందిరీగలో ముళ్ళు ఉండదు. ముళ్ళు ఆల్రెడీ కుచ్చేసింది. ఆ ముళ్ళు కుచ్చుకున్న వ్యక్తికి బాధ. ఆ తర్వాత అది మరలా వచ్చి ఎంతమంది చుట్టూ గుయ్యి అన్నప్పటికీ వారిని భయపెడుతుందేమో కానీ బాధించదు. ఎందుకంటే ముళ్ళు లేదు అది. కానీ ఆ వ్యక్తికి ఏం తెలుసు? తెలియదు కదా, ముళ్ళు ఉందో లేదో తెలియదు కాబట్టి భయపడతాం మనం. సో ఈ మరణపు ముళ్ళు యేసుక్రీస్తు వారు సిలువలో తుంచివేశారుగా ఆయన మీద ఆ ముళ్ళు కుచ్చబడింది కాబట్టి హీ హాజ్ రిసీవ్డ్ ద పెయిన్ అండ్ ద సఫరింగ్ ఆఫ్ ద డెత్. సో ఆయనను విశ్వసించిన విశ్వాసులు ఆయన భద్రతలో, ఆయన బాధ్యతలో ఉంటారు కాబట్టి ఇక ఆ మరణమని ఆ ఈగ, కందిరీగ ఎంతమంది మీద వాలినప్పటికీ కూడా వారికి హాని కలిగించదు. ఎందుకంటే ఆ హానిని, ఆ సమస్యను, ఆ శ్రమను తాను స్వీకరించాడు కాబట్టి హి హస్ టేకెన్. సో ఆ ఈగ ఒకటి నీడ లాంటిది, భయపెడుతుంది అది అంతే. ఆ ఈగలో ప్రమాదకారి లేదు. కాబట్టి విశ్వసించిన విశ్వాస జీవితంలో మరణం అనే ఆ భయంకరత్వం లేదు. ఎందుకంటే మరణంలోంచి జీవంలోనికి దాటి ఉన్నాం మనం. మరణంలోంచి జీవంలోనికి దాటింప చేసే దేవుడు ఆయనే మార్గమై ఉండి మనం నడిపిస్తున్నాడు. మరణంలోంచి జీవములోనికి, ఫర్గెట్ నాట్. సో ఈ రెండు ఆ భావాలు మనం ఒకసారి అంటే మరణపు నీడ కలిగిన లోయ గుండా, ఆ లోయలో మరణం లేదు, ఓన్లీ నీడ మాత్రమే ఉంది. ఆ లోయ గుండా ప్రయాణం చేస్తున్నాం కానీ లోయలో మనము ఉండడం లేదు. లోయ ఈజ్ నాట్ అవర్ డెస్టినేషన్. లోయ ద్వారా వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? అక్కడికి వెళ్తున్నాం. ఇంకా లోతుగా ఆలోచిస్తే నీడ ఎక్కడ ఉంటుందండి? నీడ ఉండాలంటే వెలుగు ఉండాలి. సో మన మీద నీతి సూర్యుడైన ఆ దేవుని కిరణాలు పడినప్పుడు మన వెనక మన నీడ ఉంటుంది. నీడ ఉండాలంటే వెలుగు ఉండాలి. సో వీఆర్ వాకింగ్ ఫార్వర్డ్ టు ద లైట్. జీవపు వెలుగుకు ఎదురుగా వెళ్తున్నాం కాబట్టి మన మీద పడిన ఆ వెలుగు మన వెనక నీడగా ఉంటుంది. మనము వెలుగు వైపు నడిచినంత వరకు. అందుకే నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక అంటాడు. చీకట్లో ఎవరు నడుస్తారు? ఆయన వెంబడించకుండా ఆయన వెనక్కి తిరిగితే
నీడ మన వీపు మీద పడుతుంది, మనం వేసే ప్రతి అడుగు ఆ నీడలో పడుతుంది. నీడ మన వీపు మీద పడితే మనం వేసే అడుగు ప్రతి ఆ నీడలో పడుతుంది. అలా కాకుండా ఆయన వైపు తిరిగి నడుస్తూ ఉంటే ఆ వెలుగు మన మీద పడుతుంది, నీడ మన వెనక ఉంటుంది. ఇట్ విల్ నెవర్ క్రాసెస్, ఇట్ విల్ నెవర్ క్రాసెస్, మన దాటదు, కాబట్టి హాని చేయదు. చాలా స్పష్టంగా చెప్తున్న మాట. సో యేసుప్రభువు వారు సిలువలో చేసిన ఆ రక్షణ కార్యం తద్వారా కలిగిన ఫలం ఏంటంటే మరణపు ముళ్ళు తుంచబడింది. కాబట్టి నేను భయపడను అంటాడు భక్తుడు. ఏమంటాడు? నేను భయపడను. ఒకసారి మనం ఒక చిన్న పోలిక చెప్తాను. మన బిడ్డలు ఎత్తుకుంటాం, దారిలో వెళ్తుంటాం, దారిలో కోతి ఏదో కీ అంటుంది చూసి, పిల్లలు మనతో మన చేయి పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిన పిల్లలు డాడీ డాడీ అంటారు. మనం ఎత్తుకుంటాం. మనం ఎత్తుకున్న వెంటనే ఆ బిడ్డ భయపడతాడా? కొన్నిసార్లు తల్లి ఒడిలో పాలు తాగుతుంటారు, బిడ్డకి ఏదో భయం వేస్తుంది, ఏదో భయం కలిగించే కొద్ది అంశం వస్తుంది, వెంటనే కొంగు కప్పేస్తుంది. సో ఆ భయము కల్పించే అంశం ఉండవచ్చు, కానీ ఆ బిడ్డకు ఆ తల్లి లేకపోతే ఆ తండ్రి ఉన్నాడు అన్న ధైర్యం ఉంటుంది. మా అమ్ముంది నాకు, మా నాన్నున్నాడు నాకు, ఐ కెన్ ఫేస్ ఎనీ ఛాలెంజెస్, ఇది నా సమస్య కాదు. అందుకే మరణపు నీడగలిగిన లోయ గుండా ప్రయాణం చేసిన నేను భయపడను, నీవు నాకు తోడుగా ఉండు. ఐ హావ్ మై సేవియర్, నాకు రక్షకుడు నాకున్నాడు, నా తండ్రి నాకున్నాడు, నా తల్లి నాకుంది. He is able to deliver me. He is there to rescue me out of any problem, any situation. మరణంలోంచి తప్పించిన దేవుడు భౌతిక సంబంధమైన సమస్యల నుంచి తప్పించడా? ఒకసారి ఆలోచించండి. నీ సమస్య ఏదైనప్పటికీ, నా సమస్య ఏదైనప్పటికీ, నమ్మి విశ్వసించి వెంబడించిన ఆ దేవుని మార్గంలో కొనసాగుతుండగా ఆ దేవుడు సమస్త సమస్యల్లోంచి తప్పించగల సమర్థుడు. మరణంలోంచి జీవంలోనికి దాటింపచేసిన ఆ దేవుడు నీకు నాకు నిత్యము తోడుగా ఉంటాడు. సో దిస్ ఈజ్ a faith expression, because మనం ఇంకా ఆ గ్రేవ్ చేరలేదు కాబట్టి బిఫోర్ రీచింగ్ ద గ్రేవ్ we should have a faith on the person who can take us, who can lead us in crossing the valley of the death or the shadow of death into the eternity. మనం నడిపించే దేవుడు మన చేయి పట్టుకొని ఉన్నాడు కాబట్టి అటువంటి మరణపు నీడగలిగిన లోయ గుండా ప్రయాణం చేసినప్పటికీ నాకు నా దేవుడు ఉన్నాడు, నడిపిస్తున్నాడు. ఎక్కడికి? నిత్యత్వాన్ని నడిపిస్తున్నాడు. ఆ ధైర్యం దేవుడు మనకిచ్చాడు. ఆయన ఎవరంటే ఆయన నా కాపరి, నీ కాపరి. యెహోవా నా కాపరి. ఆయన కాపరిగా ఉంటే కలిగే ఈ మేళ్ళు ఎంత స్పష్టంగా చక్కగా భక్తుని ద్వారా వివరించబడుతుందో ఒకసారి ఆలోచిద్దాం. లెట్ us receive the grace of God and the blessings upon in our own personal life, so that we all may cross through the valley of the shadow of death into the eternity, from darkness to light. Let's pray. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో అనుదినము మాట్లాడుతున్న దేవుడు ప్రభాస్తుతులు చెల్లిస్తూ, మా భావనలు, ఈ మరణమనే భయంకరత్వం మమ్మల్ని భయపెడుతూ ఉండవచ్చు, కానీ మాకన్నా ముందుగా ఆ మరణాన్ని స్వాగతించి మృత్యుంజయుడే లేచిన దేవుడు ఆ మరణంలోని సబ్స్టాన్స్ని తొలగించి ఒకటి నీడను మాత్రమే ఉంచాడు. ఆ నీడ గుండా ప్రయాణం చేస్తాం, కానీ నీడలో మేము ఆగిపోము, ఆ లోయలో ఆగిపోము, అద్దరికి చేరతాము. ఆ అద్దరి నిత్యత్వం, నిత్యరాజ్యం. అటువంటి విశ్వాసం మా అందరిలో దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం ఇండ బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.